ఇండియా ఛాంపియన్ అయింది, వరల్డ్ ఛాంపియన్ అయింది 5 ఏళ్ళకి. ఆమె ఒలింపిక్స్లో కూడా ఒక మెడల్ కొట్టింది. ఒలింపిక్స్ అంటే ఏంటి? స్పోర్ట్స్లో ఒలింపిక్స్ అంటే అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి, అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మన దేశం ఇంకా ఉంది, కొన్ని రోజుల్లో మనం కూడా చేస్తాం. ఆమె ఏం మెడల్ కొట్టింది? లండన్లో ఒక మెడల్ కొట్టింది. ఆమె లండన్లో అయింది ఒలింపిక్స్. చెప్పండి, ఆమె ఏం మెడల్ కొట్టింది? ఎన్ని మెడల్స్ ఉంటాయి? గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్. చెప్పండి, మీరంతా స్పోర్ట్స్లో ఉండాలి. అప్పుడు మార్క్ లేదు. డయాబెటిక్ క్యాపిటల్ అయింది ప్రపంచంలో ఉంది. 30-40 షుగర్ కంప్లైంట్ వస్తుంది, చనిపోతారు. దానికి ఆరోగ్యాలు లేదు. మీరు ఎంత చదువుకున్నా ఎంతున్నా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. గర్ల్స్కి, బాయ్స్కి అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే స్పోర్ట్స్ ద్వారానే ఆరోగ్యం బాగుంటుంది. క్యాపిటల్ వేసుకుని బతకలేదు. సింధు ఉన్నది. సింధు కూడా మీ లెక్కన స్కూల్ గర్ల్. ఇప్పుడు 10th చదువుతుంది, స్కూల్లో చదువుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఆమె గోల్డ్ మెడలిస్టు అండ్ ఇండియాలో మంచి అర్జున అవార్డు అన్నీ ఇచ్చింది ఆమె, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లా వాళ్ళు చదువుతున్నారు, ఆడుతున్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లా క్రికెట్ ప్లేయర్లు కూడా అజరుద్దీన్ అని, లక్ష్మణ్ అని, అంత మంచి ప్లేయర్స్. నేను ఇండియా గెలిచిందా? చూసినా మ్యాచ్? ఎవరి మీద గెలిచింది? ఇండియా గెలిచిందా? కొట్టాలి కాదు కొట్టగలరా? నేను 6th క్లాస్ అక్కడ కూర్చోండి. 6th ఏది 7th వచ్చేది ఆ చెత్త ఎప్పుడు. By making yourself smile, no matter how you feel, your body will start releasing all wonderful chemicals and makes you feel happy. Make you feel happy first if you smile. And try it right now and feel it different. A smile changes your state. If you feel frustrated, angry or bored, a smile changes your emotional state. మీరు ఎక్కువ టైర్డ్ అయినా కానీ, ఎక్కువ కోపం వచ్చినా కానీ ఎమ్మటే స్మైల్ చేసినా ట్రై చేయాలి. టీచర్ కొట్టినా ఏదైనా చేసినా కానీ ఎమ్మటి ఏదైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఏదైనా మీరు ఫీల్ అయినప్పుడు కూడా స్మైల్ చేద్దాం ట్రై చేయాలి. బాడీ మైండ్ అంతా అర్థమైంది కదా మీకు? అంత ప్రాక్టికల్లీ దేవుడు అది ఇచ్చాడు అందరికీ. ప్రతి ఒక్క మనిషికి స్మైల్ గురించి ఇచ్చాడు, ప్రతి పుట్టిన దగ్గర నుంచి పెద్దల వరకు. ఆ స్మైల్ ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఏ స్మైల్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సింపుల్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. అందుకని స్మైల్ చేస్తాం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు మాట్లాడతాం అలవాటు చేసుకోవాలి. థర్డ్ వన్, Smiley is a great way to make yourself stand out while helping your body to function better. Smiling helps the immune system to work better. When you smile, immune function improves possibly because you are more relaxed. Smile will improve your health, your stress level and attractiveness. Smiling is just one fun way to live longer. అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ మీ స్కూళ్ళల్లో, స్పెషల్లీ గర్ల్స్ స్కూల్స్లో. ఒక 50 స్కూల్స్ వరకు హైదరాబాద్లో మేము వెళ్ళాము. స్పెషల్లీ గర్ల్స్ స్కూల్ లైక్ సబ్దరియా అని వేరే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. అక్కడ 2,000 మంది ఆడపిల్లలు చదువుతారు.
అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో. వాళ్ళందరినీ వాళ్ళకి పర్మిషన్ తీసుకుని మేడంది చిన్న వాలీబాల్ కోర్ట్ అని, ఖోఖో అని, తర్వాత బాస్కెట్బాల్ అని అన్ని మేము మా తరఫున టోటల్గా డొనేట్ చేసి మేమే వచ్చి నాకు శుభ్రం చేసి అది చేసేసి బాల్స్ కూడా ఇచ్చేది అట్లా ఇస్తున్నాం వేరే సార్. మేడం ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకరోజు మేము మేడం పర్మిషన్ తీసుకుని వచ్చి మేడం ఏమేమి కావాలి ఇక్కడ పిల్లలకి ఖోఖోలో ఇంట్రెస్ట్ ఉంటా, వాలీబాల్ అంటే మేడం ఒక మంచి మాట ఉన్నది, చదువు డిస్టర్బ్ కాకుండా ఆడాలి. స్పోర్ట్స్ మీద అంతా బాగా చదువుకున్నారు. ఇప్పుడు మేరీ కోమ్ కూడా అంత చదువులేని ఏం కాదు, బిగ్గెస్ట్ ఐకాన్ ఇండియాలో. ఒక ఆడామకు అంత స్పోర్ట్స్లో 5 సార్లు ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్ తీసుకుని ఒలింపిక్స్లో గెలిచిందంటే ఆమె ఇప్పుడు సూపరింటెండెంట్ పోస్ట్లో ఉంది పోలీస్లో. ఒక డిస్ట్రిక్ట్కి ఒక సూపరింటెండెంట్ ఉంటారు, ఆ పోస్ట్ ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఆమె చదువుకున్నది కూడా.